హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ హైదరాబాదీ బ్రదర్స్. ఇప్పుడే కమిటీ కుర్రోళ్ళు ట్రైలర్ చూసాము. ఇది లేటెస్ట్ ట్రైలర్ అనమాట. నాకైతే కొంచెం డిఫరెంట్గా బాగా అనిపించింది. బికాజ్ విలేజ్ బ్యాక్గ్రౌండ్లో స్టోరీ కాబట్టి కొంచెం ఇంట్రెస్టింగ్ ప్లాట్ లైన్ అంతా తీసుకున్నట్టు అనిపించింది. అండ్ ఫ్రెండ్షిప్ వాల్యూ కానివ్వండి, మనకి ఊర్లలో ఈ కమ్యూనిటీ డివిజన్స్ ఎలా ఉంటాయి, దాని తర్వాత మనకి ఊరికి సంబంధించి ఒక పెద్దవాళ్ళు ఎలా బైఫర్కేట్ చేస్తారు అనే దాని మీద స్టోరీ అంతా బేస్ అయి ఉందని నాకు అర్థమైంది. అండ్ ట్రైలర్ విషయానికి వస్తే క్లియర్గా ముగ్గురు ఫ్రెండ్స్ ఉంటారు అండ్ వాళ్ళకు ఒక గ్రూప్ ఆఫ్ ఫ్రెండ్స్ ఉంటారు. అదొకటి మాత్రం క్లియర్గా మనకు అర్థమవుతుంది. తర్వాత అందరూ కూడా బాగా చదువుకోవాలి, మంచిగా పైకి ఎదగాలని చెప్పేసి అందరూ అనుకుంటారు. సో అందులో మెయిన్ వన్ ఆఫ్ ద ఫ్రెండ్కి, అంటే ఒక పర్సన్కి వచ్చేసరికి తను కాస్ట్ వైజ్గా ఓసీ ఉంటాడు అండ్ తనకి అనుకున్న సీటు మాత్రం రాదనమాట బికాజ్ ఆఫ్ ద కాస్ట్ ఇష్యూ. సో అక్కడి నుంచి గొడవలు అలా స్టార్ట్ అయిపోయి ఈ ఫ్రెండ్స్ మధ్యలో కూడా కొంచెం గొడవలు పెరగడం అనేది స్టార్ట్ అవుతుంది. సో ట్రైలర్లో అది మనకి యాక్చువల్గా చాలా క్లియర్గా చూపించారు. సో దాని తర్వాత ఏమవుతుంది అనేది యాక్చువల్గా మనకి ఫిలింలో చూపించాలనుకున్నారు. అండ్ ఈ గొడవల మధ్యలో అన్నిట్లో కూడా పెద్దవాళ్ళు ఇన్వాల్వ్ అవ్వడము అండ్ ఊర్లో జాతరకి మెయిన్ ఇంపార్టెన్స్ ఇచ్చారు. సో జాతర అందరూ కూడా కలిసి చాలా సక్సెస్ఫుల్గా జాతరని ఎలాగైనా సరే కంప్లీట్ చేయాలని అనుకుంటారు. కానీ ఈ గొడవల వల్ల ఈసారి వచ్చే జాతరకి డిస్టర్బెన్స్ అనేది రావడం క్రియేట్ అవుతుంది. సో మనకి ట్రైలర్లో చూపించినట్టు సాయి కుమార్ గారు ఐ థింక్ ఊరు పెద్దలాగా ఉంటారు. సో ఏదైనా సరే తనే డెసిషన్ మేకర్లా ఉంటారు. సడన్గా ఈ గొడవల వల్ల హీ విల్ డూ లైక్ గివ్ ఎ ఛాలెంజ్. ఎలా అంటే ఎలాగైనా సరే ఈసారి మీరు జాతర జరిపించండి, మేము చూస్తాము అని చెప్పేసి. సో అదే టైంలో ఎలక్షన్స్ కూడా చుట్టుపక్కల జరుగుతూ ఉంటాయన్నమాట. సో మనకి ట్రైలర్లో అది క్లియర్గా చూపిస్తారు. సో అప్పుడు వీళ్ళందరూ ఎలా ఆ జాతరను జరిపిస్తారు. అట్ ద సేమ్ టైం మనకి సాయి కుమార్కి ఆపోజిట్గా ఈ ఫ్రెండ్స్ బ్యాచ్ అంతా కూడా కమిటీ కుర్రాళ్ళు అనే పార్టీ పెట్టి ఆపోజిట్గా నిలబడతారు, సాయి కుమార్కి ఎదురుగా పోటీ చేస్తారు అనేది మనకి ట్రైలర్లో చూపిస్తారు. ఎందుకంటే ఇద్దరు కూడా పార్టీస్ మీద మన సాయి కుమార్ గారు ఏదైతే పార్టీ ఉందో ఒక సైడ్ నుంచి వస్తూ ఉంటారు, వీళ్ళందరూ కూడా కమిటీ కూరాలని అని చెప్పేసి ఒక సపరేట్ పార్టీ పెట్టుకుని ఎలక్షన్స్లో పోటీ చేస్తూ ఉంటారు. సో ఆ ఇద్దరు కాన్ఫ్రంటేషన్ సీన్ ఏదైతే ఉందో అది కూడా మనకి క్లియర్గా ట్రైలర్లో కనపడుతుంది. అండ్ ఫైనల్గా ఎవరు విన్ అవుతారు, ఊరు జాతర సంగతి ఏమవుతుంది అనేది మనము సినిమా చూసాక తెలుసుకోవాల్సిందే. అండ్ ట్రైలర్లో ఫిలింని క్యారీ చేసే కీ పాయింట్స్ చూపించడం జరిగింది. సో లైక్ ఫ్రెండ్షిప్ కానివ్వండి, కాస్ట్ వైజ్ కానివ్వండి, పాలిటిక్స్ కానివ్వండి, అండ్ అందులో పెద్దవాళ్ళు ఇన్వాల్వ్ అవ్వడము, గొడవలు అవ్వడము అదంతా కూడా చూపించారు. నాకైతే కొంచెం ఇంట్రెస్టింగ్ ప్లాట్ లానే అనిపించింది. ఎందుకంటే లైక్ మనము ప్రతిసారి కూడా కమర్షియల్ మూవీస్ అన్నీ చూస్తూ ఉంటాము. ఇలాంటి విలేజ్ బ్యాక్డ్రాప్లో కొంచెం సీరియస్నెస్, అట్ ది సేమ్ టైం మంచి క్వాలిటీ ఫ్రెండ్షిప్ అండ్ అక్కడ లోకల్ పాలిటిక్స్ మూవీస్ అన్నీ కూడా కొంచెం డిఫరెంట్గా తీస్తారు. సో హోప్ ఈ మూవీ కూడా అలానే మనం ఎంటర్టైన్ చేస్తుందని కోరుకుందాం. నాకైతే ట్రైలర్ ఓకే అనిపించింది, మంచిగా చూడొచ్చు ఒకసారి, గుడ్ ఇంప్రెషన్ అయితే ఉంది. అలానే మీరు కూడా ఈ ట్రైలర్ వాచ్ చేయండి, మీకు ఎలా అనిపించిందో మా కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. అండ్ సినిమా అయితే మేము డెఫినెట్గా చూసి దానికి సంబంధించి మేము తర్వాత రివ్యూ కూడా కంపల్సరీ ఇస్తాము. అండ్ కొత్తగా మేము ఈ ఛానల్ పెట్టాము, ప్లీజ్ సపోర్ట్ అవర్ ఛానల్. కొత్త రివ్యూస్ కోసం, ఫుడ్ రివ్యూస్ కోసం అన్నీ కూడా మేము క్లియర్గా ప్రతిదీ మా ఛానల్లో మీకు ఇన్ఫర్మేషన్ అనేది ఇవ్వడం జరుగుతుంది. Please support us. Thank you.